హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే బీదర్ అయితే వెళ్తున్నాము. ఈరోజు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఈ రోజు అయితే లక్ష్మీనరసింహస్వామి అయితే అవతరించిన దినోత్సవము. సో మనమైతే లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. నేనైతే అమీన్పూర్ లో ఉంటాను. మా ఇంటి దగ్గర నుంచి అయితే అరౌండ్ 125 కిలోమీటర్స్ ఉంటుంది. 2 అవర్స్ పడుతుంది. చూడొచ్చు, ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ లో మనకైతే అమీన్పూర్ చెరువు అయితే కనబడుతుంది. ఇక్కడైతే ఈవినింగ్ అయితే ఒక చిన్న స్పాట్ లాగా అయిపోయింది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే పటాన్ చెరువు దగ్గర ఉన్నాము. హైదరాబాద్ సిటీ అయితే ఇప్పుడు పటాన్ చెరువు అవతల వరకు అయితే క్రాస్ అయిపోయింది. మీరైతే ఇక్కడ చూడొచ్చు డెవలప్మెంట్ కానీ అపార్ట్మెంట్స్ కానీ. ఇప్పుడైతే మనమైతే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. అవుటర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఈ పైన ఫ్లైఓవర్ అయితే కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి అయితే రైట్ అయితే వెళ్తానైతే మనమైతే నాందేడ్ ఆ రూట్ లో వెళ్ళిపోతాము. స్ట్రేట్ వెళ్తే ముంబై హైవే. ఇది ముంబై హైవేలో ఉన్నాము ప్రస్తుతం మనము. సంగారెడ్డి దగ్గరలో ఉన్నాం మనము. రైట్ సైడ్ వెళ్తే మాత్రం సంగారెడ్డి వస్తుంది. హైదరాబాద్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి బీదర్ అయితే మీకు చూడండి పైన బోర్డు కనిపిస్తుంది కదా, అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మనం ముందర ఫ్లైఓవర్ నుంచి అయితే కింది నుంచి రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఇటు లెఫ్ట్ వెళ్తే మాత్రం మనం జైరాబాద్ వెళ్తాము. రైట్ సైడ్ వెళ్తేనేమో మనం బీదర్ వెళ్తాము. ఇప్పుడు మనం తెలంగాణ కర్ణాటక బార్డర్ కి అయితే వచ్చాము. చూడొచ్చు మీరు ఇక్కడ చెక్ పోస్ట్ అయితే చూడొచ్చు, తెలంగాణ చూడొచ్చు మరియు కర్ణాటక చూడొచ్చు. అయితే బీదర్ అయితే వెళ్ళే రోడ్డు. మనం అయితే ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకుంటాము నరసింహస్వామి టెంపుల్ వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. మనం అయితే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. కాలక్రమంలో జరాసరుడు అనే రాక్షసుని ఈ స్థలంలో సంహరించాడు. అందుకే ఈ స్థలానికి జరణి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ స్వామి వారి పాదాల నుండి నీరు ప్రవహిస్తూ గోలో నీటిలో కలుస్తుంది.
नहीं करते भैया, नहीं बताओ। हाँ, नीचे बैठो, भगवान का दर्शन कर लो। बाहर होता है अभिषेक। नहीं बताओ, कोई मारा जाता वीडियो नहीं है, फिर भी तुम उतर ले।